అందరు మంచేనా? నాకైతే మస్తు సరదా అయింది. సరదా అయినప్పుడైతే అసలేం తినాలనిపియది గదా! ఇగ ఎల్లిపాయ కారం చేసుకొని తిందాం అనుకున్నా గానీ, ఉట్టి ఎల్లిపాయ కారంతోటి ఏం తింటా అని, ఇయాల అమ్మ అయితే బీరకాయ కోడిగుడ్డు కూర వండింది. ఇగ బీరకాయలు గీకుతారు గదా! మంచిగా పొట్టంతా జమ చేసి, బీరకాయ పొట్టు తొక్కయితే ఏసిన నేను ఇయాల. మంచిగా కుదిరింది. అయ్యో! చెప్పుడే మర్చిపోయినా. అందరికి హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. మా స్కూల్ డేస్‌లో మాకు తెలుగు సబ్జెక్ట్‌కి విష్ణుమూర్తి సార్ చెప్పేది లెసన్స్. మస్తు చెప్పేది ఆ సార్ అయితే. నేను అస్సలకే మర్చిపోను. ఫ్రెండ్‌షిప్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు, కుచేలుడి స్టోరీయే. మస్తు పేదరికంలో ఉన్న కుచేలుడైతే కృష్ణుడిని కలవడానికి ఎళ్ళినప్పుడు గుప్పెడు అటుకులైతే తీసుకొని పోతాడు. "ఏం కుచేలా నా కోసం ఏం తీసుకురాలేదా?" అంటే తీసుకెళ్ళి నాకు గుప్పెడు అటుకులే ఇస్తాడు. ఇంకా కృష్ణయ్య అయితే మంచిగా తింటాడు అది. వాళ్ళ ఫ్రెండ్ పరిస్థితి అర్థం చేసుకొని హెల్ప్ చేస్తాడు. లెసన్ అయిపోయిన తర్వాత మా సార్ ఓ మాట అన్నాడు మాతోటి, "అరే మనకి కుబేరుడు లాంటి దోస్తుంటే మనం ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అదే కుచేలుడి లాంటి దోస్తుంటే అడక్కపోయినా అర్థం చేసుకొని మనం చేయగలిగే సాయం మనం చేయాలిరా" అని చెప్పిండు. ఫ్రెండ్‌షిప్ లో మాత్రమే పేద, ధనిక, కులం, మతం, భేదం లాంటివి ఏవి ఉండవు. దేవుడిచ్చిన వరం మనకు మంచి ఫ్రెండ్ ఉంటే. అవును, బీరకాయ తొక్కు ప్రాసెస్ అయితే నేను చెప్పలేదు. వీడియోలో ఫుల్ క్లారిటీగా కనిపిస్తుంది కదా. మీకు ఇట్లా నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోరా.